హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి మనకు మరో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. వేకెన్సీస్ సంఖ్య పెరగడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అప్డేట్ ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తిరిగి ఇప్పుడు రివైజ్ చేయడం జరిగింది. మరి వేకెన్సీస్ అయితే భారీగా ఉన్నాయి. మనకి ప్రిపరేషన్ కొనసాగిద్దాం. మరి ఎంత వేకెన్సీ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఐపీఎస్ ఆర్ఆర్బీ వేకెన్సీ ఇచ్చేసి అప్డేట్ న్యూస్ ఏమంటే, మరి ఐపీఎస్ ఆర్ఆర్బీలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు మరి స్కేల్ 1 సంబంధించి మాత్రమే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీసుకోవడం జరిగింది. మరి కర్ణాటక కానీ తమిళనాడు కానీ మనం చూడలేదు. ఈ రెండు మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేకెన్సీ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏపీజీబీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి మనకు క్లరికల్ 100 వేకెన్సీస్, స్కేల్ 1 250, మొత్తం మీద అయితే మనకు 350 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మరియు సిజీజీబీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు 50 ఉన్నాయి, స్కేల్ 1 వచ్చేసి 50 ఉన్నాయి, మొత్తం మీద అయితే మనకు 100 ఖాళీలు. మరి నోటిఫికేషన్ అప్పుడు మనకు ఎస్జీబీ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వేకెన్సీ ఇవ్వలేదు, ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే 124 ఉన్నాయి. సో నేను మినిమైతే 100 వస్తాను అనుకోవడం జరిగింది, కానీ 124 ఇవ్వడం జరిగింది. మరి స్కేల్ 1కి సంబంధించి 52 ఉన్నాయి, మొత్తం అయితే 176. అంటే ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఏపీజీబీ కానీ సిజీజీబీ కానీ ఎస్జీబీ కానీ ఈ మూడు కలుపుకుంటే మనకున్న వేకెన్సీస్ 626. ఇది మాత్రం చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు మనం, గుడ్ వేకెన్సీస్. మరి మన తెలంగాణ నుంచి చూస్తే ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ఉంది, కానీ ఈ యొక్క బ్యాంక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ. సో ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి మనకు 285 వచ్చేసి క్లరికల్ వేకెన్సీస్, మరి 150 వచ్చేసి స్కేల్ 1 ఆఫీసర్స్, మొత్తం మీద అయితే మనకు 435 ఉన్నాయి, 435 వేకెన్సీస్. మరియు టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు క్లరికల్ ఉద్యోగాలు 135 ఉన్నాయి, పిఓ వచ్చేసి 75, మొత్తం అయితే 210 వేకెన్సీస్. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం నుంచి క్లరికల్ అండ్ పిఓ చూస్తే 645 ఉద్యోగాలు మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, మనకు క్లరికల్ ఉద్యోగాలు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 100, 50, 124. ఇక్కడ చూస్తే మనకు 285 అండ్ 135 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎత్తుకున్న కూడా మనకి ఎందుకు ఇక్కడ 274, అంటే ఇక్కడ మనకు దాదాపుగా 140 వేకెన్సీస్ క్లరికల్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏపీ అప్లై చేసుకోవాలన్నా తెలంగాణ అప్లై చేసుకోవాలని మీరు బేరీజ్ చేసుకోండి. మన రెండు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ అప్లై చేసినా తెలంగాణ అప్లై చేసినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీన్నే 10th క్లాస్లో మనకు తెలుగు ఉన్నది సబ్జెక్ట్ అయితే మాత్రం మనకు మళ్ళీ టెస్ట్ ఏమి ఉండదు. కాబట్టి మరి క్లరికల్ వర్క్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నాయి కంపేర్ టు తెలంగాణ. మరి పిఓ తీసుకుంటే పిఓ అయితే మాత్రం మనకు స్కేల్ 1 ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ పిఓ సంబంధించి మనం ఎక్కడ పోయినా కూడా ఆప్షన్ ఉంటుంది, కాబట్టి మనం ఎక్కడ అప్లై చేసుకొని మనకి ఇబ్బంది ఉండదు. సో దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి, మీరు అప్లికేషన్ మీరు పెట్టుకోండి. సో మొత్తం మీద అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క రూరల్ బ్యాంక్స్ నుంచి మనకు 1270 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇది మాత్రం చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ మనకు వేకెన్సీ చాలా తక్కువ ఉన్నాయి, ఈసారి అయితే మాత్రం మనకు రెస్పెక్టబుల్ ఫుల్గానే మనకు వేకెన్సీ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి మన దగ్గర ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ త్వరలో రాబోయేటువంటి క్లరికల్ ఉద్యోగాలకు మరియు పీఓ అండ్ ఎంటీ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఇక్కడ మనకు అగ్రికల్చర్ ఉద్యోగాలు కూడా మన స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అదే మాదిరిగా త్వరలో 15,000 వేకెన్సీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఆర్బీ నుంచి ఒక 500 వేకెన్సీ రాబోతున్నాయి. మరి ఎస్ఎస్సి సిజిఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కలిసిన ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎక్సలెంట్గా ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది. మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు హాస్టల్ ఉన్న వాళ్ళకి స్టడీ అవర్స్తో సహా మీకు కోచింగ్ జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయండి. సో ఇది ప్రస్తుతానికి మనకు ఐబీఎస్ ఆర్ఆర్బీ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నుంచి వేకెన్సీ యొక్క అప్డేట్ అనమాట. సో మీరు లేట్ చేయకుండా మనం అప్లై చేసుకోండి. సో అందరికీ కాల్ ది వెరీ వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.